ఈ వీడియోని అయితే మాత్రం ఎండ్ వరకు చూడండి, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. హాయ్ అండి. శ్రీ మహావిష్ణువు 4వ అవతారం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పిలిచిన సింహాచలం టెంపుల్కి అయితే కనుక గంగాధర గుడి పైన సీతారాములు టెంపుల్ పక్కనే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. అక్కడ ఈ గంగాధర ఉంటుంది. ఇక్కడి నుంచి స్నానం చేసి ఇక్కడి నుంచి డైరెక్ట్గా స్వామివారిని దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తారు. స్వామివారిని దర్శనం చేసుకోవడానికి అయితే మనం వెళ్దాం రండి. సెల్ ఫోన్ నాట్ అలౌడ్ కాబట్టి మన ఫోన్ అయితే తీసుకెళ్ళడం కావచ్చు. దర్శనం ఎలా జరిగిందో బయటకు వచ్చాక మీకు చెప్తాను. స్వామివారి దర్శనం అయితే మాత్రం సూపర్ జరిగింది. ఎందుకంటే మధ్యాహ్నం 2:30కి టెంపుల్ క్లోజ్ చేసి టైంలో వెళ్ళాం కాబట్టి కొంచెం ఖాళీగా ఉంది. పావుసేపు అక్కడే ఉన్నాం కూడా. తులసిమాల ఇచ్చి బాగా దర్శనం మాత్రం సూపర్ జరిగింది. స్వామివారిని కళ్ళు ముందుగా చూసుకున్నాం. దర్శనం బాగా జరిగింది. ఇక మిగిలింది స్వామివారి ప్రసాదం పులిహోర సూపర్ ఉంటుంది. వెళ్దాం పదండి. ఏంటి ఉదయం నుంచి ఏం తినలేదు. ట్రై నిప్పులు హార పొట్లాలు తీసుకొచ్చావు. అరే సంవత్సరం లక్ష్మీ ప్రసాదం అంటే తిన్నాడు అదిరిపోద్ది. నీకేం తెలుసు? ఇవన్నీ నాకు చాలా హైలైట్ ఉంటుందో తింటే మామూలుగా ఉన్నది. వేసి చెప్తాను. ఇంకా ఇంకో పొట్లాలు తెచ్చుకోవాలి. తిని ఏ ఒకటే వాళ్ళకి మేల్చుకోవడం మొత్తం నువ్వు తిని. ప్రసాదం అంటే నువ్వు ఒక్కడే తినడం కాదురా, అందరికీ పంచిపెట్టాలి. ఇక్కడ మనం చూసుకుంటే ప్రధానంగా